37 మిరకల్స్. ప్రభువు 37 అద్భుతాలు చేశారు. కానీ 30 సంవత్సరాలు ఒక అద్భుతము చేసినట్లు కూడా బైబిల్ అయితే వ్రాయబడలేదు. ఒకవేళ చేయలేదు అని అనుకుందాం, చేయలేదు అనుకుందాం. ఎందుకు చేయలేదంటే ప్రభు ఏమంటాడు? నా టైం రాలేదు. కాబట్టి ఆ జవాబు మనకు బయటపడుతుంది. ఫస్ట్ మిరకల్ ఏంటి? కానా వివాహంలో కదా. కానా వివాహంలో ఫస్ట్ నీటిని ద్రాక్షరసంగా మార్చారు. సో ఆ అద్భుతం అంటే యేసు ప్రభు చేయబోయే మొదటి అద్భుతం ముందు మరియమ్మ గారు వచ్చి ప్రభుని అడిగితే ఏమన్నాడు? అమ్మా, ఒకసారి యేసుప్రభు తమ్ముళ్ళు చెల్లెళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చేసి వారు అడిగారనమాట, నువ్వు రావా పండుగ అంటే ఏమన్నాడు తెలుసా? మీరు పోండి, నా టైం ఇంకా రాలేదన్నాడు. మీరు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవచ్చు, మీరు చెప్పినట్టే మీరు వింటారు, కానీ నేను మాత్రం నా తండ్రి చెప్పినప్పుడు వింటాను. నా టైం. కొన్నిసార్లు మన సమయం కానప్పుడు ప్రభు సన్నిధిలో ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని జస్ట్ వెయిట్ చేస్తుండాలి. హల్లెలూయా. దేవా, కనికరం. ఈ పదం అంటే నాకు చాలా ఇష్టం. కనికరం, మర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరం పరిష్కరించలేని సమస్య ఏది లేదండి. హల్లెలూయా. ఆయన కనికరములు మితి లేనివి అంటే ఆయన కనికరములు మితి లేనివి. టైమ్స్ అండ్ సీజన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆదము హవ్వలు పడిపోయినప్పుడే అప్పుడే రావచ్చు కదా యేసు ప్రభు. నో టైం అప్పుడైనా రావచ్చు కదా. జల ప్రళయం రాకుండా ఆయనే వచ్చిండొచ్చు కదా. దావీదు టైంలో వచ్చిండొచ్చు కదా. రాజ్యం 2 భాగాలుగా చీలిపోకుండా సొలొమోన్ టైంలో వచ్చిండొచ్చు కదా. ఎప్పుడు వచ్చాడంటే ఆయన కాలము. ఫాదర్, వాట్ ఈస్ దిస్? కాలాలు ఉంటాయి. కాలం సంపూర్ణం. అది మనకేం తెలుసు? అది దేవునికి తెలుసు.